ఈ మాసములో మనం వస్త్రములు, ఆమేన్, హల్లెలూయా, ఏంటండి వస్త్రములు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏంటి వస్త్రాలు? ఎవరిస్తారు ఈ వస్త్రాలు? ఎలాంటి వస్త్రాలు ఇవి? భూ సంబంధమైన వస్త్రాలా? ఆమేన్, హల్లెలూయా. ఇవి భూ సంబంధమైన వస్త్రాలు కాదు. ఇవి లేదా ఎక్కడో మనం షాప్లోకి వెళ్ళి షాపింగ్ చేసుకుని కొనుక్కుని తెచ్చుకునే వస్త్రాలు కాదు ఇవి. ఇట్స్ ఆల్ డివైన్ గార్మెంట్స్. ఇవన్నీ కూడా దైవిక వస్త్రాలు. ఆమేన్, హల్లెలూయా. జకరియా రాసిన గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. ఓకే. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఓకే. యెహోషువ 3వ వచనం మనకి కావాల్సిన వచనం 3వ వచనం. ఓకే. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై, ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నాడంటండి? మలిన వస్త్రాలు ధరించుకున్నవాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత సముఖములో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచియున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని. ఆమేన్, హల్లెలూయా. అతని తల మీద ఏంటి? తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారి అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. హల్లెలూయా. ఇక్కడ మీకు 2 వస్త్రాలు కనిపించాయి. ఏంటా 2 వస్త్రాలు? ఏంటి మొదటి వస్త్రం? మలినమైన వస్త్రాలు, మైలు వస్త్రాలు. సులువైన భాషలో మనం మాట్లాడుకుంటే అవేంటో తెలుసా? మురికి వస్త్రాలు. ఏ వస్త్రాలు? మురికి వస్త్రాలు. 2వ వస్త్రాలు ఏంటంటే ప్రశస్తమైన వస్త్రాలు. ప్రశస్తం అంటే పరిశుభ్రమైన, శుభ్రమైన వస్త్రాలు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏ బట్టలు వేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు మీరు ఏ బట్టలు వేసుకుంటారు చెప్పండి? వారం రోజుల నుంచి మాసిపోయిన బట్టలు ఉన్నాయి, అప్పుడే ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు ఉన్నాయి. ఏ బట్టలు వేసుకుంటారు? ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలి, మీరు ఇప్పుడు ఏ బట్టలు వేసుకుంటారు? లేదండి, వారం రోజుల నుంచి మాసిపోయిన బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు వేసుకుంటారు అని మళ్ళీ ఆ మురికి బట్టలు వేసుకుంటారా? ఎందుకంటే ఆ చెమట వాసన వచ్చేవి, లేకపోతే ఆ మురికి పడిపోయినవి, లేకపోతే ఆ డాగు పడిపోయినవి, ఆ వస్త్రాలు మనం వేసుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడం. ఇప్పుడు ఎవరైనా చూసిన వెంటనే అదేంటి మురికి ఉంది, అదేంటి డాగ్ ఉంది, అదేంటి మాసిపోయింది అని అంటారని మనకు నామోసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2 వస్త్రాలు ఉన్నాయి. యెహోషువ దేవుని యొక్క సముఖంలో ఉన్నాడు. ఆ దేవుని సముఖంలో ఉన్న యెహోషువ అక్కడ నిలబడి ఉన్న వారిని చూచి, ఇతడు ఎలాంటి వస్త్రములు ధరించుకున్నవాడిగా ఉన్నాడంటే 3వ వచనంలో, మలినమైన వస్త్రములు ధరించిన వాడై. ఫిల్దీ గార్మెంట్స్ అంటే మురికి చేత, మట్టి చేత, మలినము చేత ధరించుకున్న వస్త్రాలు వేసుకున్నాడు. దెర్ ఈజ్ ఎ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. దేర్ ఈజ్ ఏ సాతాన్, అక్కడ ఒక సాతాన్ అపవాది ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే ఫిర్యాదులు చేస్తున్నాడు, కంప్లైంట్స్ ఇస్తున్నాడు. వాడు ఇలాగా, వాడు అలాగా అని కంప్లైంట్లు జరుగుతుంది. దేర్ ఈజ్ ఎన్ అట్మాస్ఫియర్, అక్కడ ఒక వాతావరణం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మలినమైన వస్త్రాలు ధరించుకున్న వారి వలె ఉన్నారు. హల్లెలూయా. నేను మొన్న చెప్తూ అన్నాను, ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు?
పరిశుద్ధుడు. అండ్ దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. మచ్చ అయినను డాగ్ అయినను కలంకమైన మరి ఏది కూడా లేని ఒక సుందరమైన వాడు, అందమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటాడు? ఏమండి, ఆయన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటాడు? ఇప్పుడు మీరేం పట్టుసేరు కట్టేశారు, మీ అబ్బాయికి ఏమో ఎలాగొన్నా పర్లేదు రా, నలిగిపోయినా పర్లేదు, చీరిపోయినా పర్లేదు, ఏదో వేసుకో అంటారా? లేదు. ముందు వాళ్ళని బాగా రెడీ చేస్తాం మనం. చేస్తారా చేయరా? హల్లెలూయా. మన ఇంట్లో నుండి మంచి వస్త్రాల కుర్రోడికి వేస్తాం, లేదా పాపకు వేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు చాలా ప్రశస్తమైన వాడు, ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకోదగిన వాడు. అలాంటి దేవుడు ఎవరైనా తన బిడ్డలు, తన ప్రజలు మలినమైన మైలుతో కూడిన మురికి బట్టలు వేసుకుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? చూస్తూ ఉండగలడా? అలా ఉంటే ఆయనకి ఆనందమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరిని కూడా వాళ్ళు పాపంలో ఉండాలి, దోషంలో ఉండాలి, చీకట్లో ఉండాలి, మురుకులో ఉండాలి, మైలు బట్టలతో ఉండాలి, మురికి బట్టలతో ఉండాలి. అక్కడ ఏమని వాడారు? ఆ ఓడేటండి అది మలిన వస్త్రాలు వేసుకోవాలి అని కోరుకుంటాడా? నో, హీ నెవర్ డిజైర్. ఆయన ఎప్పుడు అలా కోరుకోడు. ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకోవాలి. హల్లెలూయా. రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి, లేకపోతే స్తుతి వస్త్రాలు ధరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే సుందరమైన వస్త్రాలు ధరించుకోవాలి, లేకపోతే నీతి వస్త్రాలు ధరించుకోవాలి, లేకపోతే తెల్లటి వస్త్రాలు ధరించుకోవాలి. దట్స్ వాట్ ఈజ్ డిజైర్. అది ఆయన కోరిక. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉంటాడు, మంచి ఫ్రెండ్ ఆడు, ఉదాహరణకి ఈడు మంచి బట్టలు వేసుకున్నాడు, మంచి బట్టలు వేసుకోలేదు అనుకో. అప్పుడు ఏమంటే ఈ బట్టలు బాగాలేదు రా, అసలు బాగాలేదు, ఏమే బాగాలేదు, గాడ్ చేంజ్ యువర్ గుడ్ డ్రెస్. ఏదైనా తీసేసి మంచి బట్టలు వేసుకుంటారా? ఎందుకంటే ఈ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, ఈ గుడ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు తెలుసా? మా ఫ్రెండ్స్ ఇద్దరు మంచిగా కనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే మన తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా. ఎవరంటే ఆయన? ఈజ్ అవర్ ఫాదర్. లోకాసు వార్త 15వ అధ్యాయం, మన అందరికీ తెలిసిన వాక్య భాగమే, 22వ వచనం. అయితే తండ్రి చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన పశువును తెచ్చి 22వ వచనం ఏంటండి? 22వ వచనం ఏంటండి? అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఏ వస్త్రాలు? ప్రశస్తమైన వస్త్రాలు. ఇప్పుడు ఇక్కడ జరిగిన స్టోరీ మనందరికీ తెలిసిన స్టోరీ. ఏ స్టోరీ? తప్పిపోయిన కుమారుడు స్టోరీ. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు లోకంలోకి వెళ్ళిపోయాడు, పాపంలోకి వెళ్ళిపోయాడు, పందుల కుప్ప దగ్గరికి వెళ్ళిపోయాడు. నౌ ఇతని వస్త్రాలు అన్నీ కూడా మలినమైపోయాయి. అలాగైపోయాయి. ఇప్పుడు పిల్లలు ఆడుకుని వస్తారు, ఆడుకుని వచ్చిన తర్వాత వాళ్ళ వస్త్రాలు ఎలాగుంటాయి? అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, 2 సరుపులు వేసినట్టు ఇలా తెల్లగా, అలాగేమో రావు. అదంతా అడ్వర్టైజ్మెంట్ నిజంగా ఎవరు రావాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసపోయారు కనుక అలాంటి ఏం స్టోరీలు ఏం పనిచేయ. ఆడుకుని వచ్చిన తర్వాత వాడు బట్టలు ఎలా ఉంటాయండి? దుమ్ముగా, మట్టిగా, మురుకుగా ఉంటాయి. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా లోకంలో ఉన్నాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు, స్నేహితులతో వెళ్ళిపోయాడు, ఆ ధనాన్ని వృధా చేసే ఆ కార్యక్రమంలోకి వెళ్ళిపోయాడు, సర్వం కోల్పోయాడు. ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు తెలుసా? నేను నా తండ్రికి విరోధముగా పాపము చేసితిని. హల్లెలూయా. నా తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాను అంటే నేను ఇప్పుడు ఎలాంటి వస్త్రాలు కలిగి ఉన్నాను తెలుసా? మలినమైన వస్త్రాలు వేసుకున్న వాడిగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మురికి బట్టలతో ఉన్నాను, మలినమైన వస్త్రాలతో ఉన్నాను. ఇప్పుడు వాడు ఈ మలినమైన వస్త్రాలతో తన తండ్రి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే, ఒరే మురికి బట్టలోడా, ఏ బట్టలోడా? మురికి బట్టలు వాడా, మలినమైన బట్టలు వేసుకున్నావాడా, నా దగ్గరికి ఎందుకు వచ్చారు నువ్వు? ఏ తండ్రి తన కుమారుడు మలినమైన వస్త్రాలు వేసుకుంటే చూడగలడు చెప్పండి?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తన కుమారుడి మలినమైన బట్టలతో లోకంలో పాపము శాపము ఇవన్నీ అంటించుకుని, మురికి అంటించుకుని, దుమ్ము ధూళి ఇవన్నీ అంటించుకుని, స్నానం లేకుండా, శుభ్రం లేకుండా, ప్రశస్తమైన వస్త్రాలు లేకుండా, పాదములకు జోడు లేకుండా, అలాంటి కుమారుడు తన తండ్రి ఇంటికి వస్తే ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? 15వ అధ్యాయం 22వ వచనంలో, ఆమేన్, హల్లెలూయా. అయితే తండ్రి తన దాసుల్ని పిలిపించాడు. తన దాసులకు చెప్తున్నాడు, హియర్ ఈజ్ మై సన్, ఇదిగో నా కుమారుడు, ఇదిగో యెహోషువ ఇక్కడ ఉన్నాడు. ఇతడు మలినమైన వస్త్రాలు ధరించుకున్న వాడిగా ఉన్నాడు. నో, ఇతడు మలినమైన వస్త్రాలతో ఉండడానికి వీల్లేదు. నా ప్రజలు ఎవ్వరు కూడా మలినమైన పాప వస్త్రములతో ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఎలాంటి వస్త్రాలతో ఉండాలి తెలుసా? ప్రశస్తమైన వస్త్రాలతో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనందరూ ఎలాంటి వస్త్రాలతో ఉండాలి? కెన్ యూ సే లౌడర్? ఇంకా మీరు గట్టిగా చెప్పగలరా? ఏ వస్త్రాలతో ఉంటారు చెప్పండి? లోకంలో ఉండే పాపం, దరిద్రం అదంతా మన వస్త్రాలంటే ఇప్పుడు మలినం అంటే మనం వేసుకుని ఈ బట్టలకి మలినం కాదు, మన జీవితానికి మలినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుడు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి డబ్బులన్నీ పట్టిపోయి ఇష్టానుసరంగా ఫ్రెండ్స్ అందరితో తిరిగేసి డబ్బులన్నీ పాడు చేసి లోకంలో అన్ని పాపాలు శాపాలు అన్ని వ్యవహారాలు సాగబెట్టి ఇంకే దిక్కు మొక్కు లేక నా బట్టలన్నీ పాడైపోయారా బాబు, ఇంకా నాకు మరణం అయిపోయాయి, మురికి అయిపోయాయి, నా తండ్రి మాత్రమే నాకు ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వగలిగిన వాడు అని నమ్మి తండ్రి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ వస్త్రాలు ఎలాగున్నాయో నాకు తెలీదు. నీ హృదయపు వస్త్రములు ఎలాంటి అలంకరణతో నింపబడ్డాయో నాకు తెలీదు. అది మలినమైపోయా, మురికైపోయా, లోకంలో పాపము దోషము ఇవన్నీ అంటుకున్న మలిన వస్త్రాలుగా ఉన్నాయేమో నీ వస్త్రాలు. ఈ లోక సంబంధమైన శరీర ఆశలతో, కోరికలతో, పాప మాలిన్యముతో, శరీర మాలిన్యం, ఆ ఫిల్దీనెస్ ఉన్నాయేమో నాకు తెలియదు. మేబీ పైకి చాలా ప్రశస్తమైన వస్త్రాలుగా కనిపిస్తున్నాయేమో నాకు తెలియదు. లోపడంతా ఫిల్దీనెస్ ఉందేమో, లోపడంతా మురికి ఉందేమో, లోపడంతా డాగులు ఉన్నాయేమో నాకు తెలీదు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభా ఈ మలినమైన వస్త్రాలు నాకు వద్దయ్యా, గివ్ మీ ద ప్రశస్తమైన వస్త్రాలు, నా జీవితానికి ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి, నీతి అనే ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి, స్వస్థత అనే ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి, విలువైన వస్త్రాలు ఇవ్వండి అని ఎవరైతే అడుగుతూ ప్రార్థన చేస్తారో మన దేవుడు వాళ్ళందరికీ కూడా ప్రశస్తమైన వస్త్రములు ఇచ్చునుగాక. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? త్వరగా, ఆమేన్, హల్లెలూయా. ఎలాగా? త్వరగా. ఎందుకంటే మురికితో ఎక్కువసేపు తండ్రి ఉండడు, చూడలేడు. ఆ మురికి బట్టలతో, ఆ పాపముతో, ఆ శాపముతో అలా ఏ మాత్రం కూడా తండ్రి చూడలేడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అతను దేవుని సముఖంలో ఉన్నాడు, దేవుని సముఖంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి పరిస్థితులు ఆ మలినతో, ఆ మురికితో, ఆ మురికి ఆలోచనలతో తండ్రి చూడడానికి ఇష్టపడ్డు. అందుకని అతనికి ఏమంటున్నాడు తెలుసా? ప్రశస్తమైన వస్త్రములు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోను. అవి వెలుపల శృంగారముగా కనపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని, మీరు మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. లోపల ఎలా ఉంది? అంత మురికి. లోపల ఎలా ఉంది? కల్మషము. లోపడంతా ఎలా ఉందంట? ఎముకలు. ఆమేన్, హల్లెలూయా. లోపల అసలు జీవం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోపల వెలుగు లేదు. లోపడంతా చీకటే.
కల్మషమే, వేషధారణే, ఇవన్నీ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పైకి ఎంత వస్త్రాలు ధరించుకున్న, ఎంత మంచి వస్త్రాలు, ఎంత విలువైన వస్త్రాలు మీరు ధరించుకున్నా ఈ లోపల మలినమై ఉండిపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోపడంతా మలినముగా ఉంటే, లోపడంతా కల్మషంతో ఉంటే, లోపడంతా శరీరాశలతో కూడిన అపవిత్రతో నిండి ఉంటే దేవుడు ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా, నీ అంతర్య పురుషుడి యొక్క వస్త్రాలు ఎలాగున్నాయి? వెలుపల పురుషుడు కాదు. సమాధులు చాలా శృంగారంగా కనిపిస్తాయట, పైకి చాలా అందంగా. మరి లోపల ఎలా ఉంటుంది? మేడిపండు చూడు మేలుమై ఉండును, పైకట చాలా శృంగారంగా కనపడతాయంట. అలాగే మీరు కూడా చాలామంది ఎలా ఉన్నారట? నీతిమంతులుగా కనపడుతున్నారు. వారి వస్త్రధారణ, వారి విధానాలు ఇవన్నీ కూడా చాలా నీతిమంతులుగా ఉన్నట్టున్నారట. కానీ వారి హృదయాలన్నీ కూడా మలినమైపోయాయి, మైలు చేత నింపబడ్డాయి, డ్రాగుల చేత నింపబడ్డాయి. ఇప్పుడు అలాంటి వాడు దేవుని సముఖంలో అలాంటి వస్త్రాలతో ఉండలేడు, ఉండకూడదు కూడా. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఓ యెహోషువగా మలినమైన వస్త్రాలు తీసేయండి. ఈ మలినమైన వస్త్రాలతో దేవుని సముఖంలో ఉండకూడదు. ఈ మలినమైన వస్త్రాల్లో ఈ కెనాట్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నిలబడలేడు. వీడికి ఇప్పుడు మీరు ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి. హల్లెలూయా. ప్రశస్తమైన వస్త్రాలు మాత్రమే ఆయన దేవుని సన్నిధిలో నిలబెట్టగలుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. రక్షణ వస్త్రాలు మాత్రమే ఆయన సన్నిధికి మనల్ని తీసుకొచ్చే విధంగా చేస్తాయి. ఈ లోకంలో మనకి ఎన్ని విలువైన బట్టలైనా ఉండొచ్చు, ఎంత కాస్ట్లీ బట్టలైనా ఉండొచ్చు. దేవుడిచ్చిన రక్షణ వస్త్రాలు లేకపోతే, దేవుడిచ్చే ప్రశస్తమైన వస్త్రాలు లేకపోతే, ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? దేవుడిచ్చే నీతి వస్త్రాలు. ఆమేన్, దట్ ఈస్ వెరీ గుడ్ వర్డ్. ఐ థింక్ ఈ మలినానికి లేకపోతే ఈ చెడుకి ఆపోజిట్ ఏంటంటే నీతే కదా. ఇప్పుడు యెహోషువ ఎలా ఉన్నాడంటే మలినమైన వస్త్రాలతో ఉన్నాడు, మురికి వస్త్రాలతో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అతనికి నీతి వస్త్రాలు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 29వ అధ్యాయం, యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. ఎవరు? నేనంటే ఎవరు? యోబు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అతన్ని తప్పు పడుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అతన్ని ఏం చేస్తున్నారండి? తప్పు పడుతున్నారు. ఎవరే, నువ్వేదో పాపం చేసి ఉంటావు, నువ్వేదో దుర్మార్గం చేసి ఉంటావు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించి ఉంటావు, నువ్వు ఎవరికైనా పేదవాళ్ళకి అసలు వస్త్రాలు ఇచ్చి ఉండవు. దెర్ ఈజ్ ఎ కంప్లైంట్. 22వ అధ్యాయం 4వ వచనం. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను గద్దిస్తాడా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీతో ఏమైనా వ్యాజ్యం ఆడతాడా? గొడవ పెట్టుకుంటాడా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ చెడుతనం గొప్పది కదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమీయు ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి. వస్త్రహీనుల బట్టలను తీసుకుంటివి. వాడు ఈ ఎలిఫాజ్ అని ఆయన వాళ్ళ ఫ్రెండ్ యోబు మీద ఇలా కంప్లైంట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? కంప్లైంట్ చేస్తున్నాడు, విరోధంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏం చేసావో తెలుసా? వస్త్రహీనుల బట్టలను ఏం చేసావు? తీసేసుకున్నావు. వస్త్రహీనుల బట్టలు తీసేసుకున్నావు. దానికి జవాబుగా 29వ అధ్యాయం 14వ వచనంలో యోబు చక్కటి సమాధానం చెప్తున్నాడు. ఏంటి ఆ సమాధానం అంటే, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యోబు ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నాడట? ఏ వస్త్రాలు? నీతి వస్త్రాలు. మలినమైన వస్త్రాలు కాదు, మురికి వస్త్రాలు కాదు, చెడు వస్త్రాలు కాదు, పాపపు వస్త్రాలు కాదు. ఎలాంటి వస్త్రాలు ధరించాడట? నేను
నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక ధరించెను, ఆ నీతి నన్ను ధరించెను. హల్లెలూయా. ఇప్పుడు మనందరి జీవితాలు ఎలాంటి వస్త్రాలు ఉండాలి? మాకు ఆ వస్త్రాలు కాదు, నీతి వస్త్రాలు. చెప్పండి గట్టిగా. కెన్ యూ సే వన్ మోర్ టైం? నీతి వస్త్రాలు. హల్లెలూయా. నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను గనుక అది ఆ నీతి నన్ను ధరించెను. జాగ్రత్తగా వినండి. నా న్యాయ ప్రవర్తన ఏంటంటే, ఏ ప్రవర్తన? నేను న్యాయముగా ప్రవర్తించిన న్యాయ ప్రవర్తన ఉంది కదా. నేను ఎంతో న్యాయముగా, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి నష్టం చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరి వస్త్రాలు నేను తీసుకోకుండా ఎంతో న్యాయముగా ఉన్నాను. ఆ న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయనకి ఏ వస్త్రాలు ఉన్నాయో తెలుసా? నీతి వస్త్రాలు, న్యాయ ప్రవక్తన కలిగిన వస్త్రాలు. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితంలో ఉండాల్సిన ఏంటో తెలుసా? నీతి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు, మలినమైన వస్త్రాలు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మానవుడు యొక్క బుద్ధులు మలినమైపోయి మురికైపోయి, మురికి ఆలోచనలు, మురుగు తెలివితేటలు. కొంతమంది తెలివితేటలు ఉంటాయి, కొంపొచ్చేస్తుంటే వాళ్ళు తెలివితేటలు చూస్తుంటే మనకి మురికోసం వచ్చినట్టు వాళ్ళు తెలివితేటలు మురికోసం వచ్చేస్తుంటే నాకు ఎక్కడి నుంచి వచ్చాయమ్మ ఈ ఆలోచనలు అనుకుంటాను నేను మనసులోని. మన ఆలోచనలు పక్కోడికి మురికోసం రాకూడదు, సెంటి స్మెల్ రావాలా. ఎంత మంచి ఆలోచన చెప్పిందండి సహోదరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఆలోచనలు మురికే, బుద్ధులు మురికే, తలాంపులు మురికే, ప్రార్థనలు మురికే. ఇంకా అంత మురుగుతుంటే నీ ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన? నీతి ప్రార్థన. ఏమండి? బుద్ధులు మురికి, ఆలోచనలు మురికి, తలాంపులు మురికి, మాటలు మురికి, అన్నీ మురికి. మరి ప్రార్థన కూడా మురికి ప్రార్థన అవుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన అవుద్ది? అది కూడా మురికి ప్రార్థన అవుద్ది. మురికి ప్రార్థన అంటే ఏంటి? వాసన వచ్చేద్ది. దేవుడికి ఆ వాసన పనిచేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మురికి ప్రార్థనలు నశించిన గాక. భక్తుడు చెప్తున్నాడు, నేను నీతి వస్త్రం, నీతి అనే వస్త్రమును ధరించుకున్నాను కనుక అది నన్ను ధరించెను. అది నేను తొడుక్కున్నాను. ఏం తొడుక్కున్నాను? నీతి అనే వస్త్రాన్ని తొడుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మరొకసారి 14వ వచనం, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటేను గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గ్రుడ్డి వారికి అలా నీతి వస్త్రములు ధరించుకున్న వాడినే, న్యాయ ప్రవక్తన కలిగిన వస్త్రాలు నేను ధరించుకున్న వాడినే ఉన్నాను గనుక గుడ్డి వానికి నేను కన్నులెత్తి తిని, గుడ్డోడికి నేను కన్నుల్లో ఉన్నాను. హల్లెలూయా. గ్రుడ్డి వారికి నేను పాదాలు లేనోడికి నేను పాదాల్లో ఉన్నాను. ఆమేన్. ఇప్పుడు నీతి వస్త్రాలు ధరించుకున్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. మురుకోల దగ్గరికి ఎవడు రాడు. మురుకోలు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేరు. ఆమేన్. హల్లెలూయా. నీతి వస్త్రాలు కలిగి, న్యాయ ప్రవక్తన కలిగి, అలాంటి వస్త్రాలు ధరించుకున్నవాడు కళ్ళు లేనివాడికి కంటి చూపులా ఉంటారట. పాదాలు లేనివాడికి దే ఆర్ ద వాకింగ్, వాళ్ళే పాదాల్లో ఉంటారట. ఆమేన్. నువ్వు ఎలా ఉంటావు? నువ్వే మురికి. మళ్ళీ ఎవడొస్తాడు నీ దగ్గరికి? ఏమండి, మురుకుల దగ్గరికి ఎవరైనా వస్తారా? ఆడత్తమాట మురికి బట్టలు వేసుకుంటున్నాడు అనుకోండి, ఎవడన్నా వస్తాడండి ఆడి దగ్గరికి? ఎవడొస్తాడు? ఎవడ రాడు. ఆలోచనలు మురుగ్గా ఉన్నాయనుకో, తలాంపులు మురుగ్గా ఉన్నాయి, బుద్ధులు మాటలు అన్నీ మురుగ్గా ఉన్నాయనుకోండి, ఎవరు వస్తారు నీ దగ్గరికి? నువ్వు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంటావు? భక్తుడైన యోబు, నేను నీతిని, న్యాయ ప్రవక్తనని అని వస్త్రాలుగా ధరించుకున్నాను, అందుకని నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాను. ఎలాంటి ఆశీర్వాదంగా ఉన్నాను తెలుసా? గ్రుడ్డివానికి నేను కన్నులైతిని. ఆమేన్. హల్లెలూయా. కుంటివానికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. అబ్బా, ఎంత మంచి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో లేని వారికి నేను ఎలా ఉన్నానో తెలుసా? ఐ బికెమ్ ద ఫాదర్. నేను తండ్రిలా ఉన్నాను. ఎందుకు అలా ఉన్నాను తెలుసా?
ఎందుకు నేను అంతమందికి ఆశీర్వాదకున్నాను తెలుసా? నేను నీతి వస్త్రాలు ధరించుకున్నాను. మా నీతి వస్త్రాలు, మా న్యాయమైన వస్త్రాలు, అవి నన్ను ఏం చేసేది తెలుసా? కన్ను లేనివాడికి కన్నులు గాను, కాళ్ళు లేని వాడికి కాళ్ళు గాను, దరిద్రుడికి తండ్రి గాని చేశాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందుకే మనల్ని సృష్టించాడు. ఆమేన్, హల్లెలూయా. మలినమైన వస్త్రాలు వేసుకుంటామని కాదు, మురికి వస్త్రాలతో ఉంటామని కాదు, ఆ పాపమనే వస్త్రాలు, శాప వస్త్రాలు, లేకపోతే ఆ దోషమనే వస్త్రాలు ధరించుకోవటం వల్ల మనం ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేం, దేవుని సన్నిధిలో ఉండలేం, దేవునికి మహిమకరంగా జీవించలేం. కానీ యోబు నీతి వస్త్రాలు ధరించుకున్నాడు, న్యాయ ప్రవక్తన కలిగిన వస్త్రాలు ధరించుకున్నాడు. అలాంటి వస్త్రాల వల్ల అతనికి ఎంతమందికి ఆశీర్వాదం ఉన్నాడు తెలుసా? కళ్ళు లేని వాడికి కంటికి చూపులా ఉన్నాడంట, పాదాలు లేని వారికి పాదాల్లా ఉన్నాడంట, నిరాశ్రయాలకి తండ్రిగా ఉన్నాడట. హల్లెలూయా. అలాంటి నీతి వస్త్రములు కలిగిన వారమే మనం ఉందముగాక. మన నీతి వస్త్రాలు ఏంటో తెలుసా? అనేకులకు సహాయం చేసే వస్త్రాలు. హల్లెలూయా. మన న్యాయ ప్రవర్తన, అనేకులకు న్యాయం చేసే ప్రవర్తన. వేసుకున్న ఈ బట్టలు కదండి ఎవరో చూడతారు, దేవుడైతే ఈ వస్త్రాలు ఏం చూడడం. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడి బట్టలు చూస్తాడా? ఎంత మంచి చీర కట్టుకొచ్చావమ్మా, కాదు, ఎంత మంచి ప్రవక్తనతో వచ్చావమ్మా, నీ హృదయం ఎంత శుద్ధ హృదయంతో వచ్చావమ్మా, అసలు నీ మనసులో ఎటువంటి మలినము లేకుండా, మురికి లేకుండా ఎంత క్లీన్గా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావమ్మా అన్నది దేవుడు చూస్తాడు. ఆమేన్. ఈరోజు మీరు ఎలాంటి మురికి మనసుతో ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు. అంటే మీ మనసులో ఎలాంటి మురికి ఉందో నాకు తెలియదు. ఆ మురికి ఎలాంటిదో నాకు తెలియదు కదా. ఏ ప్యాడ్ అంటించుకున్నారో, ఏ అశుద్ధం అంటించుకున్నారో మరి నాకేం తెలుసు? ఏ మట్టి అంటించుకున్నారో, ఏ బాడీ అంటించుకున్నారో నాకేం తెలుసు? అలాంటి మురికితో ఇప్పుడు చూడండి, మీ జోళ్ళకి ఏదైనా అంటుకుంది అనుకోండి, గబగబా ఇంట్లోకి వచ్చేస్తే ఏమంటారు చెప్పండి? పర్లేదమ్మా, జోళ్ళు వేసుకుని ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్లో పడుకో అంటారా? ఆ జోళ్ళని ఎక్కడ పడేయమంటారు? ఎందుకు? ఎందుకంటే దానికి అశుద్ధమైనది అంటుకుంది కాబట్టి బయట ఉండాలి. అశుద్ధం అంటుకున్నది ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. ప్రశస్తమైనవి లోపల ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయాలకు అశుద్ధం అంటుకుని, మలినం అంటుకుని, మైలు అంటుకుని, అలాంటివి అంటుకుని అన్నీ ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినా, ఏం చేసినా దానివల్ల ఏం ఉపయోగం? అదన్నీ మురికి ప్రార్థనలు. అవన్నీ కూడా మురికి ప్రార్థనలు దేవుడు ఎందుకంటాడు? మురికి భక్తి దేవుడికి ఎందుకు ఇష్టం ఉంటుంది? మురికి స్థుతులు ఆయనకి ఎందుకు? మురికి విశ్వాసం ఆయనకి ఎందుకు? నీతి వస్త్రములు కలిగిన వారై. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 1వ వచనం. లెమ్ము లెమ్ము సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, పరిశుద్ధమైన పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. వావ్, ఎలాంటి వస్త్రాలు! ఎన్ని వస్త్రాలు తెలిసిపోయాయి నెలలో మీకు. అండర్లైన్ చేసుకున్నారు, రాసుకున్నారు, నాకు తెలియదు, కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని వస్త్రాలండి, ఎన్ని వస్త్రాలండి! చూడండి, దేవుడు ఎన్ని వస్త్రాలు ఇచ్చి, ఇవన్నీ ఎలాంటి వస్త్రాలు? దైవిక వస్త్రాలు. ఆమేన్, హల్లెలూయా. మసక్కలి కసక్కలి లేవు ఇవన్నీ. ఓ యెరూషలేమా, సియోను, లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఏ వస్త్రాలు చెప్పగలరా? ఏ వస్త్రాలు? ప్రశస్తమైన వస్త్రాలు, నీతి వస్త్రాలు. కమ్ అగైన్, సుందర వస్త్రాలు. ఏ వస్త్రాలు? ఫస్ట్ ఏం చెప్పాం? ప్రశస్తమైన వస్త్రాలు. రెండోది ఇప్పుడు వావ్, వండర్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వస్త్రాలన్నీ దేవుడు మనకు ధరింప చెయ్యనుగాక. తప్పిపోయిన కుమారుడి పారిపోయి లోకంలో మలినం అంతా అంటించుకుని వస్తే ఈ మలిన వస్త్రాలతో నువ్వు ఉండకూడదు. ఏ వస్త్రాలతో ఉండాలి తెలుసా? ప్రశస్తమైన వస్త్రాలతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. విలువైన వస్త్రాలతో ఉండాలి, నీతి వస్త్రాలతో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఓ యెరూషలేమా,
పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట ఫ్రమ్ నౌ ఆన్ వాట్స్, ఎప్పుడైతే ఈ సుందర వస్త్రాలు నువ్వు ధరించుకుంటావో, ఎప్పుడైతే ఈ నీతి వస్త్రాలు నువ్వు ధరించుకుంటావో, ఎప్పుడైతే ఈ ప్రశస్తమైన వస్త్రాలు నువ్వు ధరించుకుంటావో, ఇక మీదట సున్నతి పొందని వాడైనను అపవిత్రుడు ఒక్కడైనను లోపలికి రాడు. అబ్బా, లోపలికి రాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవడు లోపలికి రాడు. ఎవడొస్తాడండి? సుందరమైన వస్త్రాలు ధరించుకున్న వాడే లోపలికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సున్నతి పొందినవాడు, సున్నతి పొందినవాడే దేవుని సంబంధి. అదొక కవనెంట్, నిబంధన కలిగిన వాడే వస్తాడు. ఏంటి ఆ నిబంధన అంటే వాడికి సుందరమైన వస్త్రాలు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? వాడికి సుందరమైన వస్త్రాలు ఉండాలి. ఆ సుందరమైన వస్త్రాలు కలిగిన వాడే నిబంధన కలిగిన వాడు. ఆ సుందరమైన వస్త్రాలు కలిగిన వాడే పరిశుద్ధుడైన వాడు, పవిత్రుడైన వాడు. ఆమేన్. హల్లెలూయా. మలినము లేనివాడు. మళ్ళీ ఆ వచనం చదివితే మీకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీవు నీ సుందర వస్త్రములను ధరించుకో, తొడుక్కో. ఈ సుందరమైన వస్త్రాలు వేసుకో, ఈ ప్రశస్తమైన వస్త్రాలు వేసుకో, ఈ నీతి వస్త్రాలు తొడుక్కో. ఇక మీదట ఫ్రమ్ నౌ ఆన్, ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి కూడా సున్నతిని పొందనివాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పట్టణంలో ఎలాంటి వారు ఉంటారు తెలుసా? సున్నత అంటే నిబంధన. సున్నత అంటే ఏంటండి? నిబంధన. ఎవరితో నిబంధన? దేవునితో నిబంధన. అంటే ఇక్కడ దేవునితో నిబంధన లేనివాడు, దేవునితో పరిశుద్ధత లేనివాడు యెరూషలేము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములోనికి రాలేడు. ఇప్పుడు యెరూషలేం, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో ఎవరుంటారో తెలుసా? సుందర వస్త్రములు ధరించుకున్న వారే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క సముఖంలో ఎవరుంటారండి? యెహోషువ దేవుని దూత సమూహము. మీరు మొదట చదివినప్పుడు ఎలా ఉంటుందో, దేవుని దూత సమూహము, ఇట్స్ ఎ ప్రెసెన్స్, దేవుడు ఉన్న ప్రెసెన్స్ అనమాట. అక్కడ ఆ ప్రెసెన్స్లో ఒకడు మలినమైన వస్త్రాలు ధరించుకున్నవాడు ఉన్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఈ మలినమైన వస్త్రాలు ఉండకూడదురా. ఎవరుండాలి? నీతి వస్త్రములు కలిగిన, ప్రశస్త వస్త్రములు కలిగిన వాడే ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధ, అక్కడ ఏం చదివారు? పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, ఈ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో ఎవరుండాలండి? సుందరమైన వస్త్రాలు వేసుకున్నవాడు ఉండాలి. నిబంధన లేనివాడు, అపవిత్రమైన వాడు ఆ లోపలికి రావడానికి సరిపోడు. ఎవరు రావాలి తెలుసా? సుందరమైన వస్త్రాలు కలిగిన వాడే రావాలి. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారు రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను. ఇప్పుడు ఈ రక్షణ వస్త్రాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎలా ఉన్నాయో చెప్పండి. రక్షణ వస్త్రాలు అమ్మ, ఈ రక్షణ వస్త్రాలు ఎలా ఉన్నాయి అంటే శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారులా ఉన్నాయి, ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తెలా ఉన్నాయి. ఏ వస్త్రాలు? మురికి వస్త్రాలా? అమ్మ, మీ పెళ్ళికి ఎలాంటి బట్టలు వేసుకున్నారు? నేనేమంటాను తెలుసా? దేవుడిచ్చే రక్షణ వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు తెలుసా? శృంగారమైన పాగా ధరించిన పెండు కుమారులా ఉంటాడు, నిత్య పెళ్ళికొడుకులా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లు కుమార్తెలా ఉంటుంది. హల్లెలూయా. ఏ వస్త్రాలు అవి? దేవుడిచ్చిన రక్షణ వస్త్రాలు. హల్లెలూయా, హల్లెలూయా.
ధరించుకుని ఉన్న పెండ్లి కుమార్ రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వస్త్రాలట? ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపచేసి ఉన్నాడు. ఈ నీతి అనే పైబట్ట, నీతి అనే పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చే రక్షణ వస్త్రాలు కానీ, సుందర వస్త్రాలు కానీ, ఈ ప్రశస్తమైన వస్త్రాలు కానీ, ఈ తెల్లటి వస్త్రాలు కానీ, ఆమేన్, హల్లెలూయా, ఎలా ఉంటాయి తెలుసా? శృంగారమైన తలపాగా ధరించుకున్న పెండ్లి కుమారుల రీతి అలా ఆ రీతిగా ఉంటారన్నమాట. రక్షణ పొందుకున్న వాళ్ళు ఎప్పుడో జీవితంలో ఒకసారి పెళ్లి బట్టలు వేసుకుంటారు. మీరు ఈ రక్షణ వస్త్రాలు ధరించుకుంటే రోజు పెళ్లి కొడుకులా ఉంటారు, రోజు పెండ్లి కూతురులా ఉంటారు. ఎందుకు? ఆ రోజు వేసుకున్న తెల్లచీర కాదు, రక్షణ వస్త్రములు వేసుకున్న తెల్లచీర ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ రక్షణ తెల్లటి వస్త్రాలు మనల్ని ఎప్పుడు కూడా ఒక ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకడిని చూచాడు. ఇప్పుడు ఆ విందులో అందరూ కూడా ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నారట? రాజు అంటే మన దేవుడు, మన ప్రభువు యేసుక్రీస్తు. పరలోకంలో 1000 ఏళ్ళ విందు జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ విందులో రాజుగారు కూర్చున్న చోట లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకడిని చూచి, స్నేహితుడా, మై ఫ్రెండ్, స్నేహితుడా, పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా, హౌ కమ్ యు కమ్ హియర్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగగా, వాడు మౌని అయి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రాజుగారు అడుగుతున్నారు, మై ఫ్రెండ్, హౌ కమ్ యు కమ్, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి వితౌట్ వెడ్డింగ్ గార్మెంట్స్, పెండ్లి వస్త్రాలు లేకుండా నువ్వు ఎలా వచ్చావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడు ఏరా నీ పెండ్లి వస్త్రాలు ఏరా అంటే ఏమంటున్నాడు? మాటలు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పారు పాస్టర్ గారు, రక్షణ వస్త్రాలు అంటే ఆడు పట్టించుకోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రాజుగారు అడుగుతున్నారు, వేర్ ఇస్ యువర్ వెడ్డింగ్ గార్మెంట్స్, నీ పెండ్లి వస్త్రాలే మై ఫ్రెండ్ అని అడిగితే వాడు ఏం మాట్లాడట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం చేశారంటే రాజుగారు, అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి, ఏంటంటే పాపం పెండ్లి వస్త్రాలు లేకపోతే అంత పాపమా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెండ్లి వస్త్రాలు అంటే ఏంటో తెలుసా? రక్షణ వస్త్రాలు. ఈ రక్షణ వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడు వలెనో ఆభరణముల చేత అలంకరించబడిన పెండ్లి కుమారు రీతిగాను అలా ఉంటారు వాళ్ళు. అంటే ఈ పెళ్లి వస్త్రాలు అనమాట. రక్షణ వస్త్రాలు బిలాంగ్స్ టు ఏ వస్త్రాలు? పెండ్లి వస్త్రాలు. ఇప్పుడు సంఘం వధువు సంఘం అండి, అంతే కదా. ఇప్పుడు మన సంఘాన్ని ఏమంటారు అంటే ఏంటి? పెండ్లి కుమార్తె. సంఘం ఎవరో పెండ్లి కుమార్తె. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పెండ్లి కుమార్తెకి ఏముండాలి? పెండ్లి కుమార్తె వస్త్రాలు ఉండాలి. హల్లెలూయా. మనోడు భోజనాలు చేయడానికి వెళ్ళిపోయాడు, భోజన పీరియడ్ ఏమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెండ్లి వస్త్రాలు లేకుండా భోజనాల కార్యక్రమానికి వెళ్ళిపోయి ఉంటాడు, భోజనాల ఇంటికాడికి. ఇప్పుడు రాజుగారు చూశారు, వేర్ ఇస్ యువర్ క్లాత్స్, వేర్ ఇస్ యువర్ వెడ్డింగ్ క్లాత్స్, వేర్ యువర్ వెడ్డింగ్ గార్మెంట్స్ అంటే మాటట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? ఆ రాజుగారు ఏం చేశారు తెలుసా? వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, వెలుపల చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని, అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఉండునని పరిచారకులతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పెండ్లి వస్త్రాలు లేకపోతే ఏమవుద్ది అంటే, ఇప్పుడు రక్షణ వస్త్రాలు నీతి వస్త్రాలు లేకపోతే ఏమవుద్ది? ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక వస్త్రాలు ఉంటాయి.
అండ్ ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక వస్త్రం. పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీసు వస్త్రాలు ఉంటాయి, నర్సింగ్ డిపార్ట్మెంట్కి డాక్టర్ గారికి నర్సింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన వస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలకి ఏముంటాయి తెలుసా? పెండ్లి వస్త్రాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ వస్త్రాలతో కూడిన పెండ్లి వస్త్రాలు అన్నమాట. ఈ రక్షణ వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? శృంగారమైన పాగా ధరించిన పెండ్లి కొడుకులాగా, ఆభరణం చేత అలంకరించబడిన పెండ్లి కుమార్తెలాగా ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ విందులో కూర్చున్నాడంటే వీళ్ళు వెళ్ళిపోయి మౌనంగా వెళ్ళిపోయి అలా కూర్చుని దిక్కులు చూస్తున్నాడు. అప్పుడు రాజుగారు వచ్చారట, బాబు ఏంటి నువ్వు సైలెంట్గా ఉన్నావు? మా ఫ్రెండ్, పెండ్లి వస్త్రములు లేకుండా నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు? వేర్ ఇస్ యువర్ వెడ్డింగ్ గార్మెంట్స్? నీ వివాహ వస్త్రాలే అంటే ఇండైరెక్ట్గా ఏంటో తెలుసా? నీ రక్షణ వస్త్రాలు ఎక్కడున్నాయి? నువ్వు రక్షణ వస్త్రాలు లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు రక్షణ వస్త్రాలు లేకుండా ఇక్కడ ఎలా ఉన్నావు? నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కావద్దు. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు? వెలుపల చీకట్లో ఉండాల్సిన వాడివి. హల్లెలూయా. అక్కడ ఏముంటాయి? సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, రక్షణ ఉండదు, జీవం ఉండదు. ఏముంటుంది? ఏడుపు, పండ్లు కొరుగుట, ఈ డిపార్ట్మెంట్లు అన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అందరం కూడా ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మనకు తెలీదు. ఈ రోజున ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామో తెలీదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనమా? హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుకొని వారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తెల్లటి వస్త్రములు ధరించుకున్న వారు ఎవరు? ఆమేన్, హల్లెలూయా. ఈ తెల్లటి వస్త్రములు ధరించుకున్న వాళ్ళు ఎవరు? గొర్రెపిల్ల రక్తములో కడగబడి. ఆమేన్, హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన చూసుకోండి. గొర్రెపిల్ల రక్తములో కడగబడి విమోచించబడిన వారే ఈ తెల్లటి వస్త్రములు ధరించుకున్నవారు. హల్లెలూయా. ఇక్కడ 14వ వచనంలో మీరు చూసినట్లయితే, జీవ వృక్షమునకు హక్కు కలిగిన వారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు, ఆ గుమ్మముల గుండా ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుకొని వారు ధన్యులు. తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. మొన్న శుక్రవారం చదివిన వాక్యం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. మీ యొద్ద కొంతమంది తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని, వాళ్ళు తమ వస్త్రాలు ఏం చేసుకోలేదట? అపవిత్రపరచుకోలేదట. వారు అర్హులు గనుక. వారు ఎవరండి? చెప్పండి. అదే ఆ మాట కోసమే తీశా. వాళ్ళు ఎవరట? అర్హత కలిగిన వారు. ఏ అర్హత? ఏ అర్హత? దేనికి అర్హత? దేనికి అర్హత అంటే తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి వీళ్ళు? దేనికి అర్హులు? తెల్లని వస్త్రములు ధరించుకుని ఆయనతో కూడా సంచరించేవాళ్ళు, ఆ విందులో పాల్గొనేవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రతతో, మలినమైన వస్త్రాలతో ఆయన సన్నిధిలో ఉండగలరా? అలాంటి వారు అర్హులుగా ఉండగలరా? అలాంటి వారు ఆ పెండ్లి విందులో ఉండగలరా? ఆయనతో సంచరించగలరా? ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున చాలా పెద్ద పెద్ద పార్టీలు, ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. అవునే కదా? మనల్ని ఎవరో పిల్లరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మన తండ్రి, మన యేసయ్య మన కోసం ఒక విందు చేస్తాడు. ఆమేన్. 1000 ఏళ్ల విందోడు జరుగుద్ది. ఆ విందులో ఎవరైతే రక్షణ వస్త్రాలు ధరించుకున్న వారై ఉంటారో, ఎవరైతే పెండ్లి వస్త్రాలని రక్షణ వస్త్రాలు ధరించుకున్న వారు ఉంటారో, వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఉంటారు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వాటిలో కాదు మనం ఉండాల్సింది, దేవుడిచ్చే విందులో ఉండాలి మనం. ఆ గొప్ప రాజ్యములో. నేను 20,000 ఎట్టుకున్నానండి ఈ చీర, మరి చాలా కాస్ట్లీ, నన్ను రానిస్తారా? రానేమో అమ్మ. గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన తెల్లటి వస్త్రాలు ఉంటేనే
రక్షణ వస్త్రాలు ఉంటేనే, పెండ్లి వస్త్రాలు ఉంటే రానిస్తాం, నీతి వస్త్రాలు వేసుకుంటేనే రానిస్తాం. నీ 20,000 30,000 జీతం ఆ చీరలతో మేము రానేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఒక దినాన్ని మనందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. 2 కొరింథీయులకు రాసిన ఎవరు తీయద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆ కింద వచనాలకి మీరు చదువుకుంటూ వెళ్తే మనం నిశ్చయంగా దిగంబరులుగా ఉండిపోతామంట మరణించిన తర్వాత. అక్కడ దేవుడు మనందరికీ కూడా జీవ వస్త్రాలు ఇస్తాడట. ఆమేన్, హల్లెలూయా. ఏ వస్త్రాలు? జీవ వస్త్రాలు. అలాంటి వస్త్రాలు కలిగిన వారే ఆయన రాజ్యంలో ఉంటారు. మనం ఎన్ని వస్త్రాలు కొన్నా, ఈ వస్త్రాల కోసం ఎన్ని లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టినా, నిజంగా రక్షణ వస్త్రాలు మనకు లేకపోతే, దేవుడిచ్చే పెండ్లి వస్త్రాలు మనకు లేకపోతే, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన తెల్లటి వస్త్రాలు మనకు లేకపోతే ఆయన రాజ్యంలో మనం స్థానాన్ని సంపాదించుకోలేం. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంతకాలం మనం చాలా కలర్ఫుల్ వస్తువులు, రకరకాల బట్టలు మనం ఈ లోకంలో ధరించిన వారంగా మనం ఉండొచ్చు. ఈ బట్టల వల్ల మనకి చాలా విలువ రావచ్చు, గౌరవం రావచ్చు, మనల్ని అందరిని గౌరవించవచ్చు. కానీ రక్షణ వస్త్రాలు లేకపోతే ఆ దేవుని సన్నిధిలో ఆయనతో పాటు సంచరించే భాగ్యాన్ని మనం పొందుకోలేమో. ఎవరండి మీరు? ఈ రక్షణ వస్త్రాలు లేకుండా ఎందుకు మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? మీరు ఎలా ఉన్నారు ఈ పెండ్లి వస్త్రాలు లేకుండా? పెండ్లి వస్త్రాలు లేకుండా హౌ బీ దేర్? మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? వీడి కాళ్ళు చేతులకు కట్టేయండి, వీడి కాళ్ళు చేతులకు కట్టేయండి. వీడి ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు. ఈ ఈ ఈ వివాహ విందులో, ఈ కార్యక్రమంలో ఉండడానికి వీడు ఏమాత్రం కూడా అర్హుడు కాదు, అర్హుడు కాదు. కాబట్టి వాడిని ఎక్కడ పడండి? వెలుపల చీకట్లో పడేయండి. ఎక్కడ పడేయండి? వెలుపల చీకట్లో పడేయండి. సార్ నా దగ్గర చాలా మంచి విలువైన వస్తువులు ఉన్నాయండి, నా దగ్గర విలువైన ఆభరణాలు ఉన్నాయండి. కాదు, నీకు పెండ్లి వస్త్రాలు ఉన్నాయా? రక్షణ వస్త్రాలు ఉన్నాయా? సుందరమైన వస్త్రాలు ఉన్నాయా? నీతి వస్త్రాలు ఉన్నాయా? ప్రశస్తమైన వస్త్రాలు ఉన్నాయా? లేవండి. నేను ఇచ్చిన ప్రశస్తమైన వస్త్రాలు, సుందరమైన వస్త్రాలు, నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు ఇవేమీ లేకపోతే నువ్వు అర్హుడు కాదు. యు ఆర్ నాట్ సెలెక్టెడ్, యు ఆర్ అన్క్వాలిఫైడ్. కాబట్టి ఇక్కడ ఉండడానికి వీలు లేదు. మీ కాళ్ళు చేతులు కట్టేసి వెలుపడి చీకట్లోకి పంపేయండి. అక్కడ ఏముంటాయి తెలుసా? ఒక ధనవంతుడు ఉన్నాడంట, సన్నపు నార బట్టలు వేసుకొని ఉన్నాడంటే, చాలా మంచి మంచి బట్టలు. దేర్ ఈస్ ఎ మ్యాన్ లాజర్. అక్కడ బట్టలు లేకుండా, సరైన ఆహారం లేకుండా ఉన్నాడు. ఈడు మాత్రం ఊదా రంగు బట్టలు వేసుకున్నాడు భూమి మీద ఉన్నప్పుడు. పైకి వెళ్తాడికి రక్షణ వస్త్రాలు లేవు, ఆడు మంటలు ఏగిపోతున్నాడట. ఇక్కడ వస్త్రాలు లేనివాడు లాజర్, సరైన వస్త్రాలు, సరైన ఫుడ్ లేవు. కానీ అక్కడ అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చొని ఆ రక్షణ వస్త్రాలు కలిగిన, వివాహ పెండ్లి వస్త్రాలు కలిగిన వారు మాత్రమే ఆయనతో సంచరించే భాగ్యాన్ని పొందుకోవడానికి అర్హులు. ఎవరు వాళ్ళు? అర్హులు. అట్టి అర్హత సర్వశక్తి గల దేవుడు ఈ దినం మనందరికీ అనుగ్రహించునుగాక.